హాయ్ ఫ్రెండ్స్, ఈసారి కూడా ఆర్సీబీకి నిరాశేనా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 17వ సీజన్లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు అసాధ్యమైన పోరాటం ముగిసింది. ఆశలేని దిశ నుండి అద్భుతమైన ప్రదర్శనతో ప్లేఆఫ్లోకి అడుగుపెట్టిన వరుసగా 6 విజయాలతో సంచలన జోరుమేరున్న జట్టు ఈసారి కప్పు మనదే అని అభిమానుల్లో ధీమా కనిపించింది. కానీ లీగ్ దశలో చూపించిన పోరాట పటిమను ప్లేఆఫ్లో చూపించలేకపోయింది. ఆర్సీబీ జైత్రయాత్ర జట్టుకు ఎలిమినేటర్లో బేక్ పడింది. అభిమానులకు మళ్లీ నిరాశే మిగిలింది. వరుసగా 5 మ్యాచ్లు ఆడి వర్షంతో ఒక మ్యాచ్ పోయి గెలుపనదే లేకుండా లీగ్ దశలో ముగించిన రాజస్థాన్ కీలక పోరులో జూలు విదిలించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ ఆశలన్నీ కుప్పగూల్చింది. వారం ఎలిమినేటర్స్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్ ఛాలెంజ్ చేతిలో ఓడిపోయింది. మొత్తంగా బెంగళూరు నిర్దిష్ట 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేయగా, అజిత్ పటేదర్ 22 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 34 పరుగులు చేయగా, కోహ్లీ 24 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్తో 33 పరుగులు చేయగా, హిమపాల్ లోమ్రా 17 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 32 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. అశ్విన్ 2 ఓవర్లేసి 19 పరుగులు ఇవ్వగా, ఆవేష్ ఖాన్ 3 ఓవర్లేసి 44 పరుగులు ఇచ్చి ప్రత్యర్థులను కట్టడి చేశాడు. తదనంతరం చెదర్ను దిగిన రాజస్థాన్ 6 వికెట్లు నష్టపోయి 19 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆతిథ్య గైక్వాల్ 30 బంతుల్లోని 8 ఫోర్లు కొట్టి 45 పరుగులు చేయగా, రియాన్ పరాగ్ 26 బంతుల్లో 2 సిక్స్లు 2 ఫోర్లు కొట్టి 36 పరుగులు చేయగలిగారు. ఇక సిరాజ్ 2 ఓవర్లేసి 33 పరుగులు ఇచ్చి మెరిశారు. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం చపక్ వేదికగా సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ తలపడనున్నాయి. మరి ఈ 2 మ్యాచ్ల్లో ఏది ఫైనల్కి వెళ్తుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.